విశాఖ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని, రీటెండర్ను తక్షణమే రద్దు చేయాలని యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్, వీడీఎల్సీ డాక్ వర్కర్స్ యూనియన్లు డిమాండ్ చేశాయి. సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షులు బిఎస్ పద్మరాజు మాట్లాడుతూ, పోర్టు యాజమాన్యం పీపీపీ పద్ధతిలో రీటెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పోర్టు కార్మికుల ఆరోగ్య భద్రతను అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాలను దెబ్బతీయాలనుకో దుర్మార్గమని విమర్శించారు. పోర్టు యాజమాన్యం సొంత నిధులతోనే ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పోర్టు కార్మికులు, రిటైర్ అయిన కార్మికులు సుమారు 40,000 మందికి వైద్య సేవలు అందిస్తున్న పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ని పీపీపీ మోడ్లో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దానికి అనుగుణంగా యాజమాన్యం టెండర్లు పిలిచింది. ఆ టెండర్లని రద్దు చేయాలని పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసాం. రిలే నిరాహార దీక్షలు దాదాపు 168 రోజుల నుంచి కొనసాగుతున్నాయి పోర్టు హాస్పిటల్ దగ్గర. ఈ నేపథ్యంలో ఆ టెండర్లు వేయడానికి ఎవరు రాకపోవడంతో ఆ టెండర్లు రద్దు చేశారు. మరలా ఇప్పుడు తిరిగి ఈ రీటెండరింగ్కి పిలిచింది. ఈ రీటెండరింగ్ ఆపాలని చెప్పేసి, అలాగే ప్రైవేటీకరణ చర్యలు నిలుపుదల చేయాలని చెప్పేసి, పోర్టు హాస్పిటల్ని సొంత నిధులతోటి అభివృద్ధి చేయాలని, అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని నియమించి మెరుగైన వైద్య సేవలు అందించే చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఆందోళన మరింత ఉధృతం చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పే వాదనలు, యాజమాన్యం చెప్పే వాదనలు చూస్తే మెరుగైన వైద్య సేవల కోసం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అని చెప్తున్నారు. ఇది పూర్తిగా అసత్యమైనటువంటి విషయం. అలాగే వైద్యం ఖర్చులు తగ్గించుకోవడం కోసమే ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారన్నది కూడా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఏ ప్రైవేటు వాడు లాభాల కోసం చూస్తాడు తప్ప సంక్షేమం కోసం, ఆరోగ్యం అందించాలని చెప్పేసి ఉద్దేశంతో వాడు రాడు. కరోనా టైంలో మన కళ్ళ ముందే కనిపించింది ఏ రకంగా దోసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటుకి ఇవ్వటం ద్వారా మెరుగైన వైద్య సేవలు, వైద్యం ఖర్చులు తగ్గించుకుంటామని చెప్పేసి చెప్పడం అనేది చాలా అనాలోచితమైనటువంటి, అసంబద్ధమైనటువంటి విషయం అని చెప్పేసి మేము స్పష్టత చేయదలుచుకున్నాం. ఈరోజు పోర్టుని అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకొచ్చారు. ఈ అనేక అవార్డులు కూడా వచ్చినాయి. అట్లాంటి అభివృద్ధికి కారకులైన కార్మికులు, రిటైర్ అయినటువంటి కార్మికులకి వైద్యం అందించడం కోసం ఈరోజు యాజమాన్యం, ప్రభుత్వం తన సామాజిక బాధ్యతని విస్మరించి ప్రైవేట్ వాళ్ళకి చెప్పడం, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద నెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోర్టుకి లాభాలు బాగా వస్తూ ఉన్నాయి. ప్రతి ఏడా 300-400 కోట్ల లాభాలు వస్తున్నాయి. అలాగే రిజర్వ్ ఫండ్స్ 2,000 కోట్లు రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ నిధుల్లో కొంత భాగం వెచ్చించి పోర్టు హాస్పిటల్ని అభివృద్ధి చేయటం మార్గం తప్ప ప్రైవేట్ వాడికి ఇవ్వటం ఏ రకంగానే కాదు. అలాగే ఈరోజు ప్రైవేటు వాడు ఎందుకు వస్తున్నాడంటే ఈ వైద్య సేవలు, సంక్షేమం కోసం వాడేమీ రావట్లేదు. పోర్టు హాస్పిటల్ ఆవరణ 7-8 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. ఆ భూమిని కొట్టేయడానికి వస్తున్నాడు తప్ప ఇంకోటి మటుకు కాదు. విలువైనటువంటి భూమిని ఈరోజు ప్రైవేటు వాళ్ళకి దఖలుపరిచే రీతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాజమాన్య విధానాలు ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేసేది ఏంటంటే పోర్టు దగ్గర భూమి ఉంది, హాస్పిటల్ ఉంది, భవనం ఉంది, వనరులు ఉన్నాయి, లాభాలు వస్తాయి.